హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా పోస్టల్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట. అలాగే దీంట్లో మనకి సూపర్వైజర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. వీటన్నిటికీ కూడా ఎలాంటి ఫీజు కూడా లేదన్నమాట. జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మంచి శాలరీస్, అలాగే ఎలాంటి కూడా అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే ఇలాంటి జాబ్స్ ఏమీ కాదు, పర్మనెంట్ జాబ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒకటి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయాలంటే మీరు ఒక చిన్న లైక్ చేసి ఇంకా సపోర్ట్ చేయాలి నన్ను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి 1 జూలై నాటికి మనకి 22 ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ అయి ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారనమాట. మనకి 22 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎలాంటి అవుట్ సోర్సింగ్ ఇలాంటివి ఏమీ కూడా కాదన్నమాట. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎలాంటి ఫీజు కూడా ఏమీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి లాస్ట్ వరకు చూస్తే ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను కాబట్టి లాస్ట్ వరకు కూడా చూడండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేసి అంటే కనుక మనకి దీనికి సంబంధించి ట్రైడ్ టెస్ట్ ఒకటి మాత్రం పెట్టడం జరుగుతుంది. అంటే దానికి పర్టికులర్గా ఆ పోస్ట్కి సంబంధించిన టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి, అలాగే డేట్, వెన్యూ అనేది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెపరేట్గా ఆ పర్టికులర్ క్యాండిడేట్కి మీకు ఇంటిమేట్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి ఓన్లీ ఒక ట్రైడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకెలాంటి ఏ ఎగ్జామ్ కూడా అలాంటివి ఏమీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సో ఇది మనకి లాస్ట్ డేట్ చూసినట్టయితే కనుక ఇక్కడ 15th 4 2025 అంటే ఏప్రిల్ 15, 2025 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ మనకి చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఆన్లైన్లో కాదు. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నది కూడా చెప్తాను. చాలా సింపుల్ ప్రాసెస్. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అందరికి కూడా అర్థమవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ఎలాంటి ఫీ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చూసినట్టయితే కనుక మనకి నోటిఫికేషన్లోనే కింద మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ ఒకే ఒక్క పేపర్ మాత్రం ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని అప్లికేషన్ పేపర్ని ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ మనకి ఫోటో అనేది మనకి ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. అంటించిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అలాగే పర్మనెంట్ అడ్రస్ మీద ఏదైతే ఉందో దాన్ని రాయండి. కొంతమందికి ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఆ అడ్రస్ రాయండి, ఒకవేళ కాదు అనేసి అనుకుంటే కనుక. అండ్ ఇక్కడ మనకి విత్ పిన్ కోడ్తో అడ్రస్ అనేది రాయండి. అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే మీ కేటగిరీ అంటే మీ కమ్యూనిటీ అనేది ఏంటి అనేది క్యాస్ట్ ఇక్కడ ఇవ్వండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఏజ్. అంటే మనకి 2024 1 జూలైకి ఎలా ఉంటుందో మీ ఏజ్, సో ఆ ఏజ్ని మీకు అక్కడ ఎంత కావాలి అనేసి అంటున్నారో ఆ ఏజ్ మీకు ఉందా లేదా చూసి మీరు దాన్ని బట్టి ఇవ్వండి అనమాట. అండ్ ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించిన పాసింగ్ ఇయర్, స్కూల్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీకు డీటెయిల్స్ డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ కానీ ఉంటే కనుక దానికి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో అది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే కనుక ఫ్రమ్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అనేసి అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డేట్, ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ మీరు సైన్ చేసేస్తే మాకు సరిపోతుంది అనమాట. దీంతోపాటు మీరు కొన్ని సర్టిఫికెట్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్స్ కూడా ఏంటి అనేది నేను మెన్షన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికెట్స్ కూడా దీనికి పిన్ చేసేసి మీరు పంపిస్తే సరిపోతుంది అనమాట. మీకు ఇక్కడ సర్టిఫికెట్స్ గురించి కూడా చూసినట్టయితే ఇక్కడ మీకు క్లియర్గా డాక్యుమెంట్స్ అనేసి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే కనుక ఏజ్ ప్రూఫ్, అలాగే ఎడ్యుకేషనల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది, అలాగే టెక్నికల్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏది అడుగుతున్నారో అది, అలాగే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే ఐడి ప్రూఫ్ ఒకటి, మీ ఫొటోస్ ఒకటి,
అలాగే మీ ఫొటోస్ పాస్పోర్ట్ సైజు ఉంటాయి చూడండి, ఆ కాపీస్. అలాగే దానికి సంబంధించి ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నది అంటే మీ ఆధార్ కార్డు. అండ్ అలాగే దానికి సంబంధించి ఇంకా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి చూడండి, క్యాస్ట్ సర్టిఫికెట్. సో ఇలాంటివన్నీ కూడా మీరు 2 సెట్స్ అనేవి మీరు దానికి పిన్ చేసేసి ప్రతి దాని మీద మీరు సైన్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో అలా పంపిస్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఫీ కూడా ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ ఎలా పంపించాలని కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏవైతే అడిగారో సో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా మీరు అక్కడ అడ్జస్ట్ చేసి మీరు అన్నీ కూడా పిన్ చేసి నీట్గా సెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడికి సెండ్ చేయాలని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అది కూడా చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు చూడండి మనకి. సో ఈ పర్టికులర్ ఉన్నదానికి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు లోపు సెండ్ చేయాలని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 15/4/2025 మనకి ఏప్రిల్ 15th లోపలికి సెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా మనకి చాలా టైం ఉంది. సో కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. అలాగే ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా ఇన్ టైంలో మనకి సెండ్ చేయడం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి డిగ్రీ కానీ డిప్లొమా కానీ డిప్లొమా ఇన్ మెకానిక్ కానీ లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి వర్క్షాప్లో 2 years అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారనమాట. సో ఆ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ అది లేదు అనేసి అంటే కనుక ఇక్కడ మనకి ఇంకొకటి ఏం అడుగుతున్నారు అనేసి అంటే కనుక మనకి మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 5 years అనేది మనకి వర్క్షాప్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారనమాట. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట దీనికి సంబంధించి. సో దీనికి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం అడుగుతున్నారు. ఎందుకనేసి అంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్. అలాగే మనకి శాలరీ కూడా చూసినప్పటికీ శాలరీ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ కూడా చూసినట్టయితే మనకి పే స్కేల్ లెవెల్ 6 ప్రకారంగా మనకి శాలరీస్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనం చూసినట్టయితే కనుక మనకి 37,000 వరకు మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే దాంతోపాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలివెన్సెస్ కూడా మనకి ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే హౌస్ రెంట్ ఎలివెన్సెస్ కావచ్చు, ట్రావెల్ ఎలివెన్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇస్తారు. కాబట్టి మనకి ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి దగ్గర 50,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటే మనకు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అనేసి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి జనరల్లో అయితే పోస్ట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా సరే మనకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అంటే మనకు ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి నాన్ గెజిటెడ్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రిలేటెడ్ మెయిల్ మోటార్ సర్వీస్కి సంబంధించిన జాబ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఒడిస్సా సర్కిల్లోనే ఉన్నా సరే తర్వాత మనం ట్రాన్స్ఫర్ అనేది మనం ఆల్ ఓవర్ ఇండియా కింద పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి ఫీ కూడా లేదు కాబట్టి మెయిన్ జస్ట్ అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మంచి జాబ్సే, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ మెయిన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేసి అడగండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా కమెంట్ చేసి అడిగితే నేను మీకు ఆ పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా గవర్నమెంట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటి జస్ట్ చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.